ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే శివ ఎస్ఎం వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్మిన్ ఛానల్ ఇగో అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మేము బొమ్మిడి చేపలు, చిక్కుడుగాయ, టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసి అయితే వండుతున్నాం. నూనె కాగింది ఆల్రెడీ. ఉల్లిగడ్డలు ఇప్పుడు నూనె అయితే మంచిగా, నూనె అయితే కొంచెం ఎక్కువనే పోస్తాం. ఎందుకంటే ఒట్టి చేపలు కదా, కౌసు వస్తుంది. కౌసు రాకుండా మంచిగా ఫ్రై చేయాలంటే కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి. మేము ఎట్లా వండుతున్నామో చూసి మీకు నచ్చితే మీరు కూడా వండుకోండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇలా ఒక్క చుక్క నీళ్ళు పోయకుండా చేస్తాను. నేను ఎప్పుడు నూనె పోయకుండా చేస్తా అంటా కదా, ఇప్పుడైతే నీళ్ళు పోయకుండా చేస్తాను. అట్లా చేస్తేనే బాగుంటుంది. నాకైతే అట్లనే ఇష్టం. పసుపు అయితే వేసిన, ఉల్లిగడ్డలలోనే పసుపు వేసుకోవాలి. మంచిగా అయినాయి అవి అయితే. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే ఒట్టి చేపలు వేస్తున్నాను. ఒట్టి చేపలు నూనెల్లే మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఎందుకంటే కౌసు వాసన ఇట్లా ఏమైనా ఉంటే పోతుంది. ఒట్టి చేపలు కొంచెం కౌసే ఉంటాయి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. చాలా బాగుంటుంది. ఇలా అయితే అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. మా తమ్ముడు అయితే ఎల్లిపాయలు పచ్చి గడ్డలు తెచ్చిండు. ఎల్లిగడ్డలు ఎండలే కొత్తవి అప్పుడు వీకినాయి, అప్పుడే తెచ్చినావు. అంటే ఇట్లా ఎక్కువ అంటే కేజీకి ఎండినవి తెస్తే ½ కేజీ వస్తాయి. ఇట్లాంటివి పచ్చిగా ఉంటాయి కదా, బరువు ఎక్కువ. పచ్చి బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ వస్తాయి అన్నమాట. నువ్వు ఇవే మంచి ఎండినవి తెస్తే డబ్బలు వచ్చు మనకి ఎల్లిపాయలు. ఇగో అప్పటికప్పుడే దంచేసుకుంటున్నాం అల్లం వెల్లిపాయ. అట్లా వేస్తేనే టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లా కోడిగుడ్ల కూర కూడా ఇట్లనే చేసుకోవాలి. అప్పటికప్పుడే దంచేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను ఎట్లా చేస్తున్నాం అనేది అయితే చూడండి. ఈ ఒట్టి చేపలు మంచిగా ఫ్రై అయినాయి 5 నిమిషాలు. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాం. ఎక్కువ వేయద్దు, టమాటాలు కూడా బాగుంటుంది, అంత టేస్టీగా ఉండదు. టమాటాలు వేసి వెంటనే కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేస్తేనే టమాటా తొందరగా ఉడుకుతుంది అనమాట. పెట్టాలి అట్లా. అది తెలియని వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఇక ఒక్కటే నిమిషంలో టమాటాలు ఉడుకుతాయి. టమాటాలు అయితే మంచి ఉడికినాయి చూడండి. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ వేస్తున్నాం. కొంతమంది అయితే నూనెల్లో వేస్తారు, కానీ మేమైతే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కౌసు కూరలు ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కానీ, నూనె కానీ, పసుపు కానీ, ప్రతి ఒక్కటి అన్నీగా. మీకెంతమందికి బొమ్మిడి చేపల కూర అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే మస్తు ఇష్టం. ఇట్లనే కదా తినాలి. కారం వేసుకొని చిక్కుడుకాయలు వేయాలి. చిక్కుడుకాయలు చేసారు కదా, మార్కెట్ బాగుంటుంది చిక్కుడుకాయ బొమ్మిడీలు. కానీ ఇట్లా అయితే ఇంకా సూపర్ ఉంటుంది. లేకుంటే ఉత్తి ఉల్లిగడ్డలలో బొమ్మిడి చేపలు ఫ్రై చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. బాబా ఈ వాసనకే ఇట్లనే కలుపుకొని తింటే బాగుంటుంది. మేము చాలా మంది కదా చిక్కుడుకాయలు వేసి వండుకుంటే. అయినా అన్ని చేపలు, అసలు ఇన్ని చేపలు ఒక్కరోజు వండుకోరు. కాకపోతే మాది పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి ఇట్లే తీసుకొని తింటావా. ఇంకా అయిపోయింది. ఇగో ఇవి వేస్తున్నాయి.
ఉత్తిగా ఫ్రైయే ఎన్ని గింజలు ఉన్నాయి చూసి మంచిగా గింజల కూర అనమాట. ఇగో మంచిగా కలుపుకోవాలి, అంటే ఇది చిన్నగకుండా కలుపుకోవాలి నిదానంగా. మనం పచ్చాపలు వేసినప్పుడు ఎట్లా నిదానం చేస్తామో ఇప్పుడు చిక్కుడుకాయలు వేసినాక అట్లా నిదానంగా కలుపుకోవాలన్నమాట. తొందరగా కలపడం వల్ల ఇవి చితికిపోతే కూర అస్సలు తినబుద్ధి కాదనమాట. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి గింజలు. నాకైతే చాలా ఇష్టం ఈ కూర అంటే. ఉత్తిగా నీళ్ళు పోయకుండా ఫ్రై చేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు నీళ్ళల్లో ఉడకబెట్టినాం కాబట్టి, ఒట్టి చేపలు కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసినాం కాబట్టి నీళ్ళు పోయకుండా అవసరం లేదు. మీకు ఎంతమంది తెలిసి ఈ కూర కామెంట్ పెట్టండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ కూర అంటే. ఇంకా అయిపోయింది. ఇవి ఉడకబెట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది మూత పెడుతుంది. మంచిగా ఫ్రై అయినాయి. చిక్కుడుగా వేసిన తర్వాత కూర అయితే మంచిగా ఫ్రై అయింది. ఇంకా ఇందులో కారం అయితే వేయలేదు. కారం వేయకుండానే ఎంత మంచిగా ఫ్రై అయినాయి చూడండి. కొంచెం మంట చిన్నగా చేసుకోవాలి, పెద్దగా చేసుకుంటూ చేసినాను నేనైతే. చాలా టేస్టీ ఉంటుంది. నాకైతే ఇష్టం అసలు ఈ కూర అంటే. కారం అయితే వేస్తున్నా, కొంచెం కారం వేసుకుంటే. కారం అయితే మన ఇంట్లోనే పట్టించిన కారం, కొంచెం సప్పగానే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువనే వేస్తాను. ఉప్పు పోసి పట్టించిన కారం అనమాట. ఉప్పు కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇక మొన్నటి వరకు అయితే మేము ప్యాకెట్ కారం వాడినాం. ఇంకా ఉప్పు ఇగో కారం వేసి అయితే మంచిగా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నాయి, ఇదైతే కూర కాదు. కొన్ని వాటర్ పోసినా మా ఇంట్లో అయితే ఎవ్వరు తినరు ఈ కూర. కొంచెం కారం పడుతుంది. కొంచెం కారం చూసుకొని మనం ఎట్లా తింటామో దానికి తగ్గట్టు వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం, నెరి ఎక్కువ తినాం. మళ్ళీ ఎక్కువ అయితే కూర అంతా ఆగమవుతుంది. అందుకే ఫ్రై కాబట్టి కొంచెం వేసుకుంటే అంత కలిసేటట్టు వండుకోవాలి. ఎప్పుడైనా చేసుకోవాలి ఫ్రై అయితే. నేనైతే అదే చూస్తా, ఎందుకంటే ఫ్రై మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఎక్కువ మంది తినొచ్చు. ఫ్రై చేసుకున్నాం అనుకో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం వేసుకుంటే అందరికి అంతా కలుస్తుంది, అన్నం అంతా కలుస్తుంది అనమాట. గింత వేసుకుంటే అన్నం అంతా కలవాలి అట్లా అనమాట. కారం ఎక్కువ. ఫ్రైలా మెయిన్ ఏంటంటే ఉప్పు కారం ఖరాగా ఉండాలన్నమాట. ఉప్పు కారం కరెక్ట్ ఉంటే కొంచెం వేసుకుంటే అన్నం మొత్తం కలుస్తుంది. అట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అనగానే కొంచెం వేసుకుంటే అంతా కలవాలి ఏ ఫ్రై అయినా. మేము ఏ కూరల్లో అయినా నూనె పోసే కూరల్లో నూనె ఎక్కువ పోస్తాం, నీళ్ళు పోసే కూరలలో నీళ్ళు ఎక్కువ పోస్తాం, అట్లా అనమాట. మీకు ఎట్లా వండితే ఇష్టం? అయిపోయినట్టే. ఇక ఒక 5 నిమిషాలు అయితే కొత్తిమీర వేసి కొంచెం మసాలా వేసుకుంటే అయిపోతుంది. కాకపోతే ఈరోజు నేను మసాలా వేస్తలేను, కొత్తిమీర అయితే వేస్తా. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే అయితే కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. బొమ్మిడి చేపలు చిక్కుడుకాయ ఫ్రై, కూర కాదు ఫ్రై అన్నమాట. కూర అని ఎట్లా అంటాం, మనం కొన్ని వాటర్ పోసుకొని మంచిగా గ్రేవీ లెక్క చేసుకున్న కూరనైతే కూర అంటాం. ఇలా గ్రేవీ లేదు, ఓన్లీ ఫ్రై అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చిక్కుడుకాయ గింజల కూర అంటే పిచ్చి ఇష్టం. నీ ఫేవరెట్ కూర ఏంది అంటే చిక్కుడుకాయ అనే చెప్తాను నేనైతే. నాకు చాలా ఇష్టం. అలా బొమ్మిడి చేపలు వేసినాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి
ట్రై చేయండి. అంటే ఎక్కువసేపే ఫ్రై కాబట్టి ఎక్కువ టైమే పడుతుంది. దీని దగ్గరుండే వండుకోవాలి కూర అయితే. ఓకేనా, మరి మా కూర అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే శివ SM వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తమ్మిన ఛానల్. ఇగో అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇష్టం చిక్కుడుగాయ బొమ్మిడి చేపల కూర? అసలు ఎప్పుడన్నా తిన్నారా మీరు? నేనైతే మస్తు సార్లు తిన్నా. మా అమ్మ ఎప్పుడు తెస్తుంది. ఒట్టి చేపలు అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం. మీకు ఎంతమందికి ఒట్టి చేపలు అంటే ఇష్టం? నాకు పచ్చి చేపలన్నా ఇష్టమే, ఒట్టి చేపలన్నా ఇష్టమే. ఓకేనా, మరి అందరూ చేసుకోండి. సీజన్ ఇదే, ఇప్పుడు చిక్కుడుగాయలు దొరికే సీజన్ ఇదే. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మరి బాయ్.